ఒక ఆరోగ్యకరమైన సెమెన్, హెల్దీ సెమెన్ ఎలా ఉండాలనేది ఒకటి. మనకి మనం సెల్ఫ్గా అయ్యో నా వీర్యానికి ఏదో ఇష్యూ ఉంది అని తెలుసుకోవడం ఎట్లా? యూజువల్లీ ఏంటంటే సార్, ఎప్పుడైతే మీరు మ్యారీడ్ ఉన్నారు, మీరు కలుస్తారు భార్యతో, మీ పార్ట్నర్తో, ఎప్పుడైతే నేచురల్ వేరో మీ వీర్యం వెళ్తుందో అది ఓకే. కానీ ఏదో ఒకటి మీకు కనిపిస్తుంది, అరే ఇది డిఫికల్ట్, అసలు వెళ్ళట్లేదు, కొంచెం సేపట్లో అయిపోయింది, నాకు ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ కూడా నాకు రాలేదు అంటే మీ వీర్యంలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు అప్పుడు గమనించండి. అప్పుడు ఇమీడియట్లీ మీకు అంటే మూత్రం పోసిన తర్వాత, మీకు సెక్స్ చేసిన తర్వాత మీకు నొప్పి అవ్వడము, అక్కడ అతుక్కపోవడము, ఎక్కువ యూరిన్ వచ్చేటప్పుడు మళ్ళీ అప్పుడు నొప్పి అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే వీర్యం క్వాలిటీ ఖరాబ్ అయినట్టు. అప్పుడు మీరు వీర్యం టెస్ట్ చేయించుకుంటే మీకు తెలుస్తుంది. వీర్యంలో అది కూడా చేస్తారు, కల్చర్ అండ్ సెన్సిటివిటీ, అంటే ఏదైనా బ్యాక్టీరియా ఉందా లేదా అన్నట్టు కూడా ఉంటుంది. ఇది చాలా సున్నితమైన విషయం అండి. అక్కడ యూరేత్రా ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఇట్లా వీర్యం వస్తే ఇది అంతా అంటే క్లీన్ చేసేస్తుంది. ఒకటే తో కదా, ఇక్కడ నుంచి యూరిన్ పోతుంది, ఇక్కడ నుంచి ఇది కూడా పోతుంది. ఒక్క డ్రాప్ కూడా అందులో అయిపోయింది. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటే అప్పుడప్పుడు అలా అవుతుంది. ఈ ప్రాస్టేట్ ఏంటంటే డోర్స్ బంద్ చేసేస్తుంది అక్కడ, మూత్రసంచి నుంచి అటు రాకుండా. అప్పుడప్పుడు ఆ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తే కూడా ఒక డ్రాప్ యూరిన్ ఇటు వచ్చేసిందంటే ఖతం, ఇక దాని క్వాలిటీ ఖరాబ్ అయిపోతుంది. అది వచ్చిన తర్వాత ఇక అలా అవుతూ ఉంటే ఇక్కడ నుంచి యూరిన్ కూడా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇది కూడా వెళ్తుంది, అంటే ఇక దానికి అప్పుడు ప్రాస్టేట్ ట్రీట్మెంట్ చేయించాలి. అయితే కారణం చూడాలి, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పేషెంట్స్ వస్తే వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి మేము చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాము అంతే. ఐ ఫాలో క్లాసికల్ మెథడ్స్ అండి. చాలా రేర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాను నేను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దేర్ మనీ ఇన్ ఇన్వెస్టిగేషన్స్. ఎందుకంటే పాతకాలంలో వెన్ వీఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ఏన్షియంట్ మెడిసిన్, ఆ కాలంలో మేము వాడతామంటే ఆ కాలంలో ఏ ల్యాబ్స్ లేకుండే ఏం లేకుండే, కానీ ట్రీట్మెంట్ అవుతుండే. అలాంటి అప్రోచ్ ఉంటుంది నాది. కానీ ఐ విల్ డెఫినెట్లీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ల్యాబ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ నీడెడ్. ఎవరికైనా అవసరం ఉంటే డెఫినెట్లీ నేను సెమెన్ అనాలిసిస్ చేస్తాను. నేను ఏంటంటే మా రైట్ కూడా అది, యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ వెన్ ఎవర్ యూ వాంట్, అలా ఉంది, వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ సంబడి ఎల్స్ అనమాట. మనం చేయొచ్చు. అయితే మనము స్కాన్ కూడా చేయొచ్చు. మనకు అవసరం ఉంటే వాళ్ళకు అల్ట్రాసౌండ్ డాప్లర్స్ కూడా చేయిస్తాను నేను, అల్ట్రాసౌండ్ ఆఫ్ టెస్టిస్ కూడా చేయిస్తాను. అన్నీ ఏవైతే సైంటిఫికలీ మాకు అవసరమో అవన్నీ చేస్తాం మేము. చేయించి మేము చూసి దాని కారణం ఏంటి దాన్ని బట్టి ఇస్తాను. కానీ 90% నేను చూసి కంప్లైంట్స్ మీదనే ట్రీట్మెంట్ ఇస్తాను. దట్ ఈస్ మై అడ్వాంటేజ్. అందుకే చాలామంది విదేశాల్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ నాతో మాట్లాడి మెడిసిన్ తెప్పించుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్. సూపర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే వీర్యం మనం చాలా తక్కువ పట్టించుకుంటాం దీన్ని, కానీ అన్నిటికీ అన్ని సమస్యలకి ప్రధాన కారణం అంటే 90% ఇష్యూస్కి ఇదే రీజన్ అవుతుంది. సో వీర్యాన్ని కూడా పట్టించుకోండి. అది స్మెల్ ఎలా ఉంటుంది, ఆర్డర్ ఏంటి, కలర్ ఏంటి, అది పలచగా ఉందా, థిక్గా ఉందా, వైట్ కలర్ ఉందా లేదా, మీకు మీరే టెస్ట్ చేసుకోండి. సో డాక్టర్ గారు చెప్పినట్టు పెయిన్ వచ్చినప్పుడు రావడం కానీ ఇట్లాంటివి ఏమైనా అనిపించినప్పుడు క్వాంటిటీ గురించి కూడా, సారీ డిస్టర్బ్ చేస్తున్నాను, ప్లీజ్ క్వాంటిటీ గురించి కూడా మనము చూసుకుందామండి. ఎంత క్వాంటిటీ ఎప్పుడు వస్తుంది, మీరు ఒకవేళ మీరు భావి ప్రాప్తి చెందిన తర్వాత ఎజాక్యులేషన్ అప్పుడు ఎంత క్వాంటిటీ వెళ్తుంది అది కూడా తెలుస్తుంది. అది కూడా ఉంది సార్. WHO గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే నార్మల్లీ 1.42 అంటారు, అంటే 2 ml అనుకోండి రఫ్లీ. 2 ml నుంచి 6.2 ml వరకు మీకు అంటే వీర్యం వెళ్ళాలి ఎప్పుడైతే మీరు చేస్తారో. ఒకవేళ 1.5 లోపల వస్తే అది ప్రాబ్లం. ఇది WHO గైడ్ లైన్స్. నాదొక డౌట్, ఇప్పుడు కొందరు ఒకే రోజు 3-4 సార్లు చేస్తారు. కరెక్ట్, అదే చెప్తాను. సో రెండోసారి మూడోసారికి అంత రాదు కదా, అంత రాదు. అందుకే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అడ్వైజబుల్ కాదు. కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో తయారు చేయడం. నేను ఇప్పుడు చెప్పాను కదా, అక్కడ సెమినల్ వెసికల్ అని ఉంటుంది, ఇలాంటిది ఒక కంటైనర్ ఉంటుంది, అందులో వచ్చి అవి జమ అవుతూ ఉంటాయి. ఇటు మీరు ఎంటీ చేస్తూనే ఉంటారు, అది జమ అవుతూనే ఉంటుంది. ఒకవేళ 3 days వరకు మీరు చేయలేదనుకోండి, అది ఫుల్ అయిపోతుంది. అలా స్మెల్ మారుతుంది సార్. అప్పుడు స్మెల్ మారదు సార్. స్మెల్ అయితే అదే ఉంటుంది, నార్మల్ స్మెల్ అంతే ఉంటుంది. కానీ ఏంటంటే అది క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ, అంటే అది 2 to 6 ml ఏదైతే ఉంటుందో అది ఉండాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 ml అంటే చాలా మన ప్రేక్షకులకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, పల్లెటూరులో ఉంటారు వాళ్ళు. లేదు, నేను ఈజీ అర్థమయ్యేట్టు చెప్తాను. సిరంజ్ ఇంజెక్షన్ తీసుకుంటారు చూడండి, అందులో రాసి ఉంటుంది 1 ml 2 ml 3 ml అనేది. మనం టీటీ తీసుకుంటాం, 1/2 ml ఇస్తాడు చిన్నది కొంచెం. ఆ సిరంజ్ని బట్టి మీరు అంటే ఇమాజిన్ చేయండి, ఆ 2 ml సిరంజ్ లో అంటే 1.5 ml కాఫ్ సిరప్ క్యాప్ ఉంటుంది, 5 ml 2.5 ml అది ఇంకా ఈజీగా తెలిసిపోతుంది.
మీరు చాలా ఇంటెలిజెంట్ అండి చూడండి. ఇది ఎంత ఈజీగా చెప్పారు, నేను ఏదో సిరంజ్ లో పోతున్నా. ఇప్పుడు నేను ఇది ఇంకా వీడియోస్ చేస్తే రాబోయే రోజుల్లో చెప్పొచ్చు కూడా. చాలా అందుబాటులో ఉంటది, ఎందుకంటే టెస్ట్ చేసుకోవచ్చు. అందరు పిల్లలు ఉంటారు, పిల్లలు తాగిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ క్వాంటిటీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా అట్లా. అయితే ఆ 2.5 ml కానీ అంటే ఇప్పుడు టీ స్పూన్ మీరు చెప్తే ఐడియా వచ్చింది. టీ స్పూన్ ఉంటుంది, స్పూన్ మన స్పూన్ 2.5 ml to 5 ml ఉంటుంది, చిన్న స్పూన్. అయితే అది కూడా ఐడియా వస్తుంది. అయితే ఇది ఈ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో ఒకవేళ 6 ml ఉండాలి. 6 ml అంటే 2 చెంచాలు అంతా ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద చెంచాలు. అందులో కాకుండా హాఫ్ చెంచా వస్తే అలా. ఇప్పుడు అదే సిరంజ్ లో మనం ఇంజెక్షన్ హాఫ్ వెళ్ళింది, ఇంకా 1.5 ఉంటుందంటే ఇంకా టైం పడుతుంది. ఈ టైం ప్రొలాంగ్, ఇజాక్యులేటరీ టైం అంటారు దీన్ని. ఎప్పుడైతే ఎజాక్యులేషన్ స్టార్ట్ అవుతుందో అది రషే వస్తుంది, 1 second 2 seconds, అందులో 0.5 1 ml అట్లా పోతుంది. అట్లా పోయి 6 ml పోవాలంటే అతనికి అట్లీస్ట్ 15-20 seconds పడుతుంది. ఎవరికైతే 1.5 ml కంటే తక్కువ ఉంది, ఒక డ్రాప్ ఉందంటే అతను దాని 4 seconds అయిపోతుంది. అతనికి ఆ టేస్ట్ ఆనందం రాదు. దాని వలన వాళ్ళు డెఫినెట్లీ ఉంది, ఆ క్వాంటిటీ మనం పెంచొచ్చు. ఎందుకు రావద్దు ఇది అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వలన, నీట్నెస్ లేకపోవడం వలన, ఫైమోసిస్ ప్రాబ్లం ఉండడం వలన చర్మం అతుక్కుపోతుంది, అక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండవు, హార్మోన్స్ తగ్గిపోతాయి, నిద్ర మంచిగా ఉండదు, తిండి అంతా అడల్టరేటెడ్ ఫుడ్, మంత్లీ న్యూట్రిషియస్ పోషకాహారం లేదు, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇవాళ రేపు. స్ట్రెస్, టెన్షన్, వాళ్ళ పని ఒత్తిడి, ఎంత మామూలు టెన్షన్ కాదండి. ఎంత చదివితే అంత ఎక్కువ టెన్షన్ ఉంటుంది, ఎంత పెద్ద పోస్ట్ మీద ఉంటే అంత పెద్ద బాధ్యతలు ఉంటాయి. ఒక గైనకాలజిస్ట్ ఉన్న ఫ్రెండ్ మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ డాక్టర్ అంటే, సార్ వద్దు సార్, నాకు ఈ డాక్టర్ వద్దు, వాడు ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకున్నా పర్లేదు కానీ డాక్టర్ పని మాత్రం వద్దు సార్, ఈ స్ట్రెస్, ఈ సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్ ఒక డాక్టర్గా, ఈ వృత్తి మాత్రం వద్దంటే నేను ఆశ్చర్యపోయాను. లీడింగ్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ అదే అంటారు. నేను చాలా మందితో విన్నాను సార్. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫాదర్స్ ని రోల్ మోడల్ గా పెట్టుకుంటారు, ఇక మేము అదే చేయాలి ఉంటుంది, అలా ఉంటుంది సార్. అలాగే పర్సనలీ మా అబ్బాయి కూడా నాకు అవ్వాలంటే మెడిసిన్ లో థ్యాంక్ యూ అండి. అదే సూపర్ సార్. సో ఇది వీర్యానికి సంబంధించిన టోటల్ స్టోరీ. ఏ చిన్న సందేహం ఉన్నా వెంటనే డాక్టర్ గారికి కాల్ చేయండి. ఇక ఇప్పుడు అత్యంత ప్రధానమైన టాపిక్లోకి వెళ్దాం. అది లైంగిక సమస్యలు, అంటే అంగస్తంభనకు సంబంధించిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాం ఒకసారి. సో సార్, ఇక అతిపెద్ద సమస్య అందరికీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య ఇది. సో ఇది నిజంగా శారీరక సమస్యనా మానసిక సమస్యనా సార్ ఇది అంగస్తంభన అనేది? మనం ఎంత మాట్లాడినా, దేని గురించి అయినా ఎంత స్టడీ చేసినా 3 కంప్లైంట్స్ తీసుకొని వస్తారు. మా అంగం గట్టిగా పడట్లేదు, ఫస్ట్ ఇది. సెకండ్, పడినా తక్కువైపోతుంది. సెకండ్ శీఘ్రస్ఖలనం, దాంట్లో మళ్ళీ వేరియస్ టైప్స్. మూడోది మళ్ళీ వచ్చేసి మనకు వాళ్ళకు సైజు. దీనికంటే ఏమైనా ఉంటాయని చెప్పారు, ఏముండదు. ఇక దీన్నే తిప్పి మనం మాట్లాడాలి, వాళ్ళు కూడా తిప్పి చెప్తారు ఏదో వాళ్ళతో. అయితే ఈ అంగస్తంభన అది ఉన్నది ఒకటే ఆర్గను, దాని 2 బాల్స్, దాని గురించి మనం మాట్లాడాలి. ప్రపంచం అంతా దాని మీద సృష్టి ఆధారపడి. ఒక్కసారి మాట్లాడితే 1 గంటలో కూడా అంతా మాట్లాడేస్తారు, కానీ మనము మరీ మాట్లాడుతున్నాం, ఎందుకంటే అందులో సమస్య అంత పెద్దది. చాలా ఇంకొకటి డిస్కస్ చేయట్లేదు జనం, మాట్లాడుకోవట్లేదు. మాట్లాడాలి, బయటికి రావాలి. ఇంకా కూడా పోర్న్ మూవీస్ చూసి, అది చూసి, అనవసరమైన యాడ్స్ చూసి మోసపోతున్నారు. ఏదేదో చిన్న టాబ్లెట్స్ ఆన్లైన్లో తెప్పించేసుకొని కానిచ్చేస్తున్నారు. డాక్టర్ సలహా లేకుండా దయచేసి ఏమి వాడొద్దండి. ఏ చిన్నది వాడినా మీ లైంగిక ఆరోగ్యం ఇంకా పోతుందండి. ఇంప్లాంట్ వరకు వెళ్ళిపోతారు. ఒక అతను ఈ వాజ్ స్టాండింగ్ హియర్, ఇక్కడ వచ్చి నేను చూశాను, ఇంప్లాంట్ చేసి వచ్చాడు. దట్ వాజ్ ద ఫస్ట్ కేస్ నేను చూశాను. 27 years లో నేను ఎగ్జామిన్ చేశాను. 27 years సార్, నాకు చాలా ప్రాబ్లం ఉండే, నేను వెళ్ళాను. అంటే నేను మెడిసిన్స్ వాడాలి, తగ్గకపోతే ఇది చేయించుకోమంటే చేయించుకున్నాను. సార్ ఇలా అంగం అయితే ఇలా ఉంది సార్, ఇలా ఏం లేదు, ఇలా ఉంది. బట్ అతని ఫేస్ చూస్తే నేను ఏం చేయాలి, ఇంకేముంటుంది సార్, ఇక అసలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నాడు. నాకు అసలు ఇంట్రెస్టే లేదు, నేను ఏం చేయాలి సార్, నేను చచ్చిపోతాను సార్, నేను అది ఏమంటారు సూసైడ్ చేసుకుంటాను, అది ఏమో అంటున్నాడు. కూర్చోబెట్టి మళ్ళీ అతనికి చాలా కౌన్సిలింగ్ చేసి ఇచ్చాను. ఇక నాకు కూడా తెలియదు సార్ అతనికి ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఏముంటుందో, ఎందుకంటే ఒక ఫారెన్
బాడీ ఏదో మనం పెట్టేసాం అందులో. అంతే కదా, ఇక నాకు తెలియదు ఏమవుతుందో. సరే బాబు నీకైతే నేను హార్మోన్స్ ఎక్కువ అయ్యేటట్టు, బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యేటట్టు అంతా ఇస్తానని 1 మంత్ ఇచ్చాను. సెకండ్ మంత్ హీ హిమ్సెల్ఫ్ కాల్డ్ మీ, అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఇప్పుడు కొంచెం బాగుంది సార్ నాకు. నేను ఇమ్మీడియట్ పెళ్లి చేసుకోను. పెళ్ళి అవ్వలేదు అతను. అడ్వైజ్ ఏమి ఇచ్చానంటే ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో, ఇప్పుడు నువ్వు యూఆర్ ఓకే నో. ఎందుకంటే అది అతనికి ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, అది నేచురల్. ఎప్పుడైతే దగ్గర ఉంటే అది ఎప్పుడైతే స్కిన్ టచ్ అవుద్ది, కోరికలు వస్తాయి అదైపోతుంది. లేదు సార్ అది ఆమె జీవితం ఏమవుతుందో ఏందో. అరే ఏం కాదు నువ్వు చేసుకో, తర్వాత అంతా చూస్తే నేను ఉంటా కదా అంటే సెకండ్ మంత్ మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చాను, ఆయనకు పంపించాను. అతను ఫస్ట్ మంత్ వచ్చాడు, సెకండ్ మంత్ వచ్చాడు. అయితే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో చాలా అందరికీ ఉంటుంది సార్ ఇప్పుడు సమస్య. దీన్ని మనము సరిగా చేసుకోవాలి టైం ప్రకారం. అలా కాకుండా ఇంగ్లీష్ మందులు వాడి మళ్ళీ ఎరెక్షన్ ఎప్పుడైనా కానీ టర్డలాఫీలు అవి ఇవి వాడుతూనే ఉన్నారు చాలా మంది.